హాయ్ రా. ఏంటి విశాల్ మార్ట్ ఐపీఓ వస్తుందట? నేనైతే పర్సనల్గా విశాల్ మార్ట్కి చాలాసార్లు వెళ్ళాను. కాకపోతే ఐపీఓ పరంగా ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదా? ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి? లిస్టింగ్ గెయిన్స్ రాగానే అమ్మేయాలా లేదా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయొచ్చా? హా, ప్రెసెంట్ సెంటిమెంట్స్ ఈ ఐపీఓకి బాగానే ఉన్నట్లున్నాయి. అనాలిసిస్ చేద్దాంలే. అయితే ఒకటి చెప్పు, ఈ విశాల్ మార్ట్కి ఇప్పుడు ట్రేడ్ అవుతున్న స్టాక్స్లో అంటే లిస్టెడ్ కంపెనీస్లో డైరెక్ట్ కాంపిటేటర్ ఎవరైనా ఉన్నారా లేదా అనేది చెప్పు. ఇంకెవరు, మన డీమార్టే కదా. వీళ్ళు కూడా ఒక హైపర్ మార్ట్ చైన్. అంటే గ్రోసరీస్ అని, క్లోత్స్ అని, ఎలక్ట్రానిక్స్ అని, హోమ్ అప్లయన్సెస్ అని, ఇలా ఇవన్నీ అమ్మే ఒక చైన్. ఎస్, ఎగ్జాక్ట్లీ, డీమార్ట్. దీంతో పాటు కొత్తగా ట్రెండ్, టాటా వాళ్ళ ట్రెండ్. అప్పట్లో డీమార్ట్ అండ్ రీసెంట్గా ట్రెండ్ షేర్ ప్రైస్ ఎలా పెరుగుతున్నదో చూసాం కదా. ఆ స్టాక్స్ ఛాయలు, అలాగే కొంత జొమాటో, స్విగ్గీ ఛాయలు కూడా ఈ స్టాక్కి ఉన్నదన్నమాట. సో మంచి ఐపీఓ టు అనలైజ్. అయితే ఒక్కొక్కటిగా అనాలిసిస్ చేసుకుందాం. ముందు బేసిక్ డీటెయిల్స్ చెప్పాలంటే, డిసెంబర్ 11th నుంచి డిసెంబర్ 13th వరకు ఈ ఐపీఓలో అప్లై చేసుకోవడానికి ఓపెన్లో ఉంటుంది. ప్రైస్ బ్యాండ్ 74 to 78 అండ్ ఒక లాట్కి 190 షేర్స్. సో ఒక లాట్ అప్లై చేసుకోవాలి అంటే మీ దగ్గర 14,820 రూపీస్ ఉండాలి. ఓకే కదా. మిగతా డేట్స్ అండ్ డీటెయిల్స్ అన్ని స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. నౌ వీళ్ళు మొత్తం ఈ ఐపీఓ ద్వారా 8,000 crores రేస్ చేస్తున్నారు. అండ్ ఈ మొత్తం ఓఎఫ్ఎస్, ఆఫర్ ఫర్ సేల్. ఇందులో సమాయత్ సర్వీసెస్ ఎల్ఎల్పి వాళ్ళు కొంత స్టేక్ అమ్ముకుంటున్నారు అనమాట. సో మొత్తం మీద 99.2% అలా స్టేక్ ఉన్నది వీళ్ళకి ఇప్పటికి. యాజ్ ఆఫ్ నౌ పోస్ట్ ఐపీఓ ఇది 76.1% అలా అయిపోతుంది అనమాట. సరే, ఇది విను. ఈ ప్రమోటర్స్ తాలూకా యావరేజ్ ఇన్వెస్ట్మెంట్ ఇందులో 10 రూపీస్ అలా ఉన్నదనమాట. ఇప్పుడు 78 రూపీస్కి అలా అమ్ముతున్నారు కాబట్టి 7 times ప్రాఫిట్స్ చేసుకున్నట్టే. ఎంత ఎక్కువ రిటర్న్సా? ఒకవేళ నేను ఇప్పుడు ఇన్వెస్ట్ చేశాను అనుకో లాంగ్ టర్మ్కి, దీంట్లో సగం రిటర్న్స్ అయినా నాకు వస్తాయి అంటావా? చెప్పుకుందాం, అంతా మాట్లాడుకుందాం. విశాల్ మార్ట్ గురించి బిజినెస్ పరంగా, ఫైనాన్షియల్స్ పరంగా, సెక్టర్ పరంగా నీకు పూర్తిగా అర్థమయ్యేటట్టు చెప్పి అప్పుడు కన్క్లూజన్లో అప్లై ఆర్ అవాయిడ్, లేక లిస్టింగ్ గెయిన్స్ కోసమే అప్లై చేయాలా ఆర్ లాంగ్ టర్మ్ వ్యూతో అప్లై చేయాలా ఏంటి అనేది మాట్లాడుకుందాం. ఓకే కదా ఫ్రెండ్స్, దానికన్నా ముందు ప్లీజ్ ఒక్కసారి మన ఈ రూపాయి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా అనేది చూడండి. ఇలా ఐపీఓస్తో పాటు స్టాక్ అనాలిసిస్ అని, మ్యూచువల్ ఫండ్ అనాలిసిస్ అని కూడా చేస్తూ ఉన్నాం అన్నమాట. ఆ వీడియోస్ మీ దగ్గరికి రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. అలాగే లైక్, షేర్, కామెంట్ ప్లీజ్. స్టార్ట్ చేద్దామా? ఓకే, స్టార్ట్ చేద్దాం. కాకపోతే నాకు, మన ఫ్రెండ్స్కి బాగా అర్థం అవడం కోసం నేను కొన్ని డిఫరెంట్ టైప్ కంపారిజన్స్ అడుగుతుంటాను. నువ్వేమో ట్రెండ్కి, డీమార్ట్కి, విశాల్ మార్ట్కి కంపేర్ చేస్తూ చెప్పు. అప్పుడు ఇంకా బాగా అర్థం అవుతుంది. బాగుందిరా, స్టార్ట్ చేయి. ఒక్కొక్కటి అడుగు క్వశ్చన్. ఫ్రెండ్స్ మీరు కూడా వినండి, మంచి ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది ఈ డిస్కషన్. నా ఫస్ట్ క్వశ్చన్, అసలు బిజినెస్ పరంగా ఈ మూడు ఎలా ఆపరేట్ అవుతున్నాయి? అసలు వీటి రెవెన్యూ మోడల్ ఏంటి? గుడ్ క్వశ్చన్. ఏ స్టాక్ని అయినా అనాలిసిస్ చేసేటప్పుడు ఆ కంపెనీ రెవెన్యూ మోడల్ గురించి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ట్రెంట్ వెస్ట్ సైడ్ అని జూడియో బ్రాండ్స్ని ఆపరేట్ చేస్తుంది అనమాట. ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ సెగ్మెంట్లో సింపుల్గా చెప్పాలంటే బట్టలు అమ్ముకుంటూ ఉంటుంది. డీమార్ట్ హైపర్ మార్కెట్ ఫార్మాట్లో ఉంటుంది. గ్రాసరీస్ నుంచి హోమ్ ఎసెన్షియల్స్ వరకు అన్ని లో ప్రైసెస్లో అమ్ముకుంటూ ఉంటుంది. నౌ ఈ విశాల్ మార్ట్ ఆల్మోస్ట్ లైక్ డీమార్ట్ లాంటి బిజినెస్ చేస్తూ ఉంటుంది, బట్ మోస్ట్లీ ఫ్రాంచైజింగ్ మోడల్లో ఆపరేట్ చేస్తుంది. అన్నీ అలా కాదు, బట్ మోస్ట్ ఆఫ్ ద స్టోర్స్ ఫ్రాంచైజింగ్ మోడల్ అనమాట. అంటే ఒక ప్లేస్లో ఒక బిజినెస్ మ్యాన్ ఈ విశాల్ మార్ట్ తాలూకా ఫ్రాంచైజీ తీసుకున్నాడు అనుకుంటే, విశాల్ మార్ట్కి ఆ పేరు వాడుకున్నందుకు, ఆ డిజైన్ వాడుకున్నందుకు, ఆపరేషన్స్ అవన్నీ ఎలా చేస్తున్నారు ఇవన్నీ వాడుకున్నందుకు ముందే ఇంతనే డబ్బులు కట్టేస్తారనమాట, ఫీజు కట్టేస్తారు. ఈ పాయింట్ నీకు బాగా అర్థం కావాలన్నమాట. అర్థమైంది కదా. ఇలా స్టోర్స్ ఫ్రాంచైజీస్ ఇస్తున్నందుకు విశాల్ మార్ట్కి ఇనిషియల్ ఫ్రాంచైజీ ఫీజు అనేది వచ్చేస్తుంది. అలాగే నెక్స్ట్ నుంచి అమ్ముడుపోయే సేల్స్లో పర్సంటేజ్ కూడా వస్తుంది అనమాట. అర్థమైందా? అర్థమైంది. కాకపోతే విశాల్ మార్టోడు వేరే బ్రాండ్సే కాకుండా తన సొంత బ్రాండ్ ప్రొడక్ట్స్ కూడా అమ్ముతుంటాడు కదా. మరి ఆ సొంత బ్రాండెడ్ ప్రొడక్ట్స్ అమ్మడానికి వాడి దగ్గర ఫ్యాక్టరీస్, వేర్ హౌసెస్ ఇవన్నీ ఉన్నాయా? లేదు, అలా కూడా లేవు. ఈ విశాల్ మార్ట్ లోగో వేసి అమ్మే ప్రోడక్ట్స్ కూడా థర్డ్ పార్టీ వెండర్స్ ద్వారా తయారు చేసేవే. వీళ్ళకి వేర్ హౌసెస్ అని, మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ అని అలాంటివి ఏమీ లేవన్నమాట.
అర్థమైంది కదా. వేరే వాళ్ళు తయారు చేసే వీళ్ళ ప్రోడక్ట్స్ మీద స్టిక్కర్స్ వేస్తూ ఉంటారు అంతే. సో నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అసెట్ లైట్ బిజినెస్. ఇదేదో బాగుంది. అసెట్ లైట్ బిజినెస్ కాబట్టి తక్కువ డబ్బుల్లోనే పని అయిపోతుంది. ఎస్ కరెక్టే. ఇనీషియల్ క్యాపిటల్ రిక్వైర్మెంట్, వాటి మీద ఇంట్రెస్ట్ ఇవన్నీ ఉండవు. బట్ ఈ మోడల్ వల్ల మార్జిన్స్ దెబ్బతింటాయి కదా. లైక్ వీళ్ళే వేరే వాళ్ళతో మ్యానుఫ్యాక్చరింగ్ చేయిస్తున్నప్పుడు వాళ్ళు కూడా కొంత ప్రాఫిట్స్ తీసుకుంటారు కదా. ఆ ప్రాఫిట్స్ వీళ్ళు మిస్ అవుతున్నట్లే కదా. సో ఈ అసెట్ లైట్ మోడల్లో మార్జిన్స్ తగ్గుతాయి బట్ స్టెబిలిటీ ఉంటుంది, అది గుర్తుపెట్టుకో. బాగుంది. అయితే మూడింటి ఫైనాన్షియల్స్ ఒకసారి కంపేర్ చేయి, అప్పుడు ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, నంబర్స్ పరంగా కంపేర్ చేయలేం ఎందుకంటే వీటి సైజెస్ అవి డిఫరెంట్ కదా. సో పర్సంటైజ్ వైజ్ చూద్దాం. ఎబిట్టా మార్జిన్ అంటే గ్రాస్ ప్రాఫిట్స్ అనమాట. ఆ ఎబిట్టా మార్జిన్ విశాల్ మార్ట్కి 14%, డీమార్ట్ది 9% అండ్ ట్రెంట్ది 17%. నౌ నెట్ ప్రాఫిట్ మార్జిన్ అంటే ఫైనల్ ప్రాఫిట్ మార్జిన్ విశాల్ మార్ట్ది 6%, డీమార్ట్ది 5% అండ్ ట్రెంట్ది 10%. నౌ ఎలాగో ఫైనాన్షియల్స్కి వచ్చాం కాబట్టి పిఈ అండ్ పీబీ రేషియో అంటే ప్రైస్ టు ఎర్నింగ్స్, ప్రైస్ టు బుక్ వాల్యూ కూడా చూసేద్దాం. డీమార్ట్ తాలూకా పిఈ రేషియో ఇప్పుడు 98లో ట్రేడ్ అవుతుంది. ట్రెంట్ 164లో ఉంది. అండ్ అప్పర్ బ్యాండ్లో ఈ విశాల్ మార్ట్ లిస్ట్ అయితే 70 పిఈలో అలా లిస్ట్ అయినట్టు అనమాట. నౌ ప్రైస్ టు బుక్ వాల్యూ చూస్తే ట్రెంట్ది 37.75, డీమార్ట్ది 15.74 అండ్ విశాల్ మార్ట్ది 6.23. సో అర్థమైందా, వాల్యుయేషన్స్ వైజ్ కంఫర్ట్ ఉన్నది, ఎక్కువ వాల్యుయేషన్స్లో లేవు. ఓకే, మరి మూడింటికి మార్కెట్ ప్రెజెన్స్ ఎంత ఉంది? అంటే ఆల్ ఓవర్ ఇండియాలో అసలు ఎన్ని స్టోర్స్ ఉన్నాయని. ఓకే, ట్రెంట్కి 787 ప్లస్ స్టోర్స్ అలా ఉన్నాయి, 11 మిలియన్ ఎస్ఎఫ్టీ రిటైల్ స్పేస్. నెక్స్ట్ డీమార్ట్కి 333 స్టోర్స్, 12 మిలియన్ ఎస్ఎఫ్టీ. విశాల్ మార్ట్ది 645 స్టోర్స్, 11 మిలియన్ ఎస్ఎఫ్టీ. ఓకే, అయితే విశాల్ మార్ట్ ఫైనాన్షియల్స్ ఎలా ఉన్నాయి? అంటే కంపెనీ ప్రాఫిట్లోనే ఉందా? రెవెన్యూస్లో చూస్తే FY23కి 7,586 crores, FY24కి 8,911 crores. సో 18% అలా పెంచుకుంది. అలాగే ప్రాఫిట్స్ ఆఫ్టర్ ట్యాక్స్ FY23కి 321 crores, FY24కి 461 crores. సో 44% అలా గ్రోత్ వచ్చింది. గ్రాస్ మార్జిన్స్ చూసుకున్నా, ఆపరేటింగ్ మార్జిన్స్ చూసుకున్నా, ఇలా అన్నిట్లో కూడా ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయన్నమాట. అంతా బాగానే ఉంది, కానీ ప్రజెంట్ ఈ జనరేషన్లో అందరూ క్విక్ కామర్సే వాడుతున్నారు కదా. అంటే చిన్న గ్రోసరీస్ కావాలన్నా, బట్టలు కావాలన్నా, ఎలక్ట్రానిక్స్ కావాలన్నా ఏ బ్లింకిట్ అనో, జెప్టో అనో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ అనో యాప్ ఓపెన్ చేస్తున్నారు, ఆర్డర్ పెట్టుకుంటున్నారు, 10 నిమిషాల్లోనే డెలివరీ వచ్చేస్తుంది. అది కూడా రేట్ పోనీ ఏదైనా డిఫరెన్స్ ఉందా అనుకుంటే ఆల్మోస్ట్ వీటిల్లో కానీ మార్ట్కి వెళ్తే కానీ పెద్ద డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇంకా చెప్పాలంటే మనం మార్ట్కి వెళ్ళాలంటే ఛార్జీలకి డబ్బులు ఖర్చు అవుతాయి, ప్లస్ అక్కడికి వెళ్ళి షాపింగ్ చేసుకొని మళ్ళీ ఇంటికి రావడానికి మన టైం వేస్ట్ అవుతుంది, ఎఫర్ట్స్ వేస్ట్ అవుతాయి. కానీ ఆన్లైన్ అని చాలా సింపుల్ కదా. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఈ రీటైల్ స్టోర్స్ గట్టా ఇంకా సస్టైన్ అవుతాయంట ఫ్యూచర్లో. అమ్మయ్యా, ఈ క్వశ్చన్ అడుగుతావా లేదని టెన్షన్ పడ్డారా? ఈ క్వశ్చన్ అడిగావు కాబట్టి నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కేసినట్టే, ఎందుకంటే ఎనాలిసిస్ చేయడం వచ్చేసింది నీకు, అర్థమైంది కదా. ఫ్రెండ్స్, మీకు కూడా ఈ క్వశ్చన్ ఏ టైంలో అయినా వచ్చి ఉంటే ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి. అలాగే ఇలాంటి మరింత మంచి అనాలిసిస్ ఇచ్చే మన రూపాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అది కూడా చేసాను ప్లీజ్. రైట్, గుడ్ న్యూస్ ఏంటంటే ఈ విశాల్ మార్ట్ కూడా ఈ క్విక్ కామర్స్ సెగ్మెంట్లోకి ఎంటర్ అయింది. క్విక్ కామర్స్ అంటే మరి 10 minutes 15 minutes డెలివరీ కాదులే, కానీ వీళ్ళు చెప్తుంది ఏంటంటే విశాల్ మార్ట్ స్టోర్స్ ఉండే చోట అంటే ఆ స్టోర్ నుంచి 7 to 8 kilometers రేడియస్లో ఉన్న వాళ్ళకి ఈ విశాల్ మార్ట్ యాప్ ఆర్ వెబ్సైట్ ద్వారా వస్తువులు ఆర్డర్ పెట్టుకోవచ్చు. అండ్ విత్ ఇన్ 2 hours డెలివర్ చేసేస్తాం అంటున్నారు అనమాట. నౌ 299 rupees కన్నా ఎక్కువ ఆర్డర్ ఉంటే డెలివరీ ఛార్జెస్ కూడా ఫ్రీ అంటున్నారు. ఇప్పటికీ సమ్ 375 సిటీస్లో రీసెంట్గానే స్టార్ట్ చేశారు అంటే ప్రతి సంవత్సరం ఇక్కడ నుంచి 100 స్టోర్స్ అలా యాడ్ చేసుకుంటా అంటున్నారు, నార్మల్ స్టోర్స్. అండ్ అలాగే ఈ క్విక్ కామర్స్ కూడా ఆ 100 స్టోర్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్తారు అని అంటున్నారు అనమాట. అది వీళ్ళ ప్లాన్. ప్లాన్ బాగానే ఉంది, కాకపోతే జనాలు 2 hours వెయిట్ చేస్తారంట ఆర్డర్స్ కోసం. ఇంకా వీళ్ళు ఫ్లిప్కార్ట్ అని, స్విగ్గీ అని, జొమాటో అని ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్తో పోటీ పడగలరంటావా? చూడాలి, అదే చూడాల్సింది. వీళ్ళ అడ్వాంటేజ్ ఏంటంటే
మిగతా వాళ్ళకైతే ఎక్కడికక్కడ డార్క్ స్టోర్స్ పెట్టుకుంటూ ఉండాలి. సో క్యాష్ బర్నింగ్ ఎక్కువ అవుతుంది అనమాట. బట్ విశాల్ మార్ట్కి ఆల్రెడీ ఉన్న స్టోర్స్ నుంచే ఆర్డర్స్ వెళ్తూ ఉంటాయి కాబట్టి ఎక్కువ ఇనీషియల్ క్యాపిటల్ లేదు. అదే కదా, వేరే స్టోర్స్ ఏం పెట్టాల్సిన లేదు, వీళ్ళ మార్ట్ నుంచే వెళ్తుంది. అయితే డీమార్ట్కి ఆల్రెడీ ఉన్న కామర్స్ సెగ్మెంట్ డీమార్ట్ రెడీ ఏదైతే ఉన్నదో దాంతో ఇది పోటీ పడాలన్నమాట. అది డైరెక్ట్ కాంపిటేటర్ అవుతుంది. హా, అర్థమైంది. మరి ఫైనల్గా చెప్పరా, ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాలా వద్దా? ఇన్వెస్ట్ చేస్తే ఎంత లిస్టింగ్ గెయిన్స్ వస్తాయి? లిస్టింగ్ గెయిన్స్ రాగానే అమ్మేయాలా లేకపోతే లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేయాలా? రైట్, ఇండస్ట్రీ ఓవర్ వ్యూ చూసావు కదా, 9% CAGRతో గ్రో అవ్వచ్చు అంటున్నారు. అండ్ న్యూ వేస్కి తగ్గట్లుగా వీళ్ళు ఈ కామర్స్ సెగ్మెంట్ కూడా స్టార్ట్ చేశారు. అది ఎలా హిట్ అవుతుంది, దాని నుంచి ఎంత రెవెన్యూస్ ఎంత ప్రాఫిట్స్ వస్తాయో అన్నదాన్ని బట్టి ఫ్యూచర్ ప్రైస్ మూమెంట్స్ అనేది ఉంటూ ఉంటాయి అన్నమాట. అది వీళ్ళ యాన్యువల్ రిపోర్ట్స్లో కాన్ కాల్స్లో అవి తెలుస్తూ ఉంటాయి. సో టైం ఉంది, వాటికి టైం ఉంది. నౌ ఈ విశాల్ మెగామార్ట్ స్ట్రెంగ్త్స్ లా చెప్పాలి అంటే డీమార్ట్ లాగానే వీళ్ళకు కూడా కొంతవరకు లాయల్ కస్టమర్ బేస్ ఉంది. మేనేజ్మెంట్ ఎక్స్పర్టీస్ కూడా బాగానే ఉంది. వీళ్ళ సొంత బ్రాండ్స్ నుంచి అంటే సమ్ 19 బ్రాండ్స్ అలా ఉన్నాయి, అందులో 6 బ్రాండ్స్ సూపర్ హిట్ అయ్యాయి అండ్ వాటి నుంచి 500 crores అలా రెవెన్యూస్ కూడా యాడ్ అవుతున్నాయి పర్ ఇయర్. రిస్క్ అంటూ సపరేట్గా ఏమీ లేవు, బట్ అన్నిట్లాగే ఎకానమీ స్లో డౌన్ అయితే వీళ్ళ రెవెన్యూస్ పడతాయి. అలాగే డీమార్ట్ నుంచి అండ్ మిగతా క్విక్ కామర్స్ ప్లేయర్స్ నుంచి కాంపిటీషన్ ఎలా తట్టుకోగలరు అండ్ ఆ కాంపిటీషన్ తట్టుకుంటూ మార్జిన్స్ ఎలా పెంచుకోగలరు అనేది చూస్తూ ఉండడం ఇంపార్టెంట్. ఒక గుడ్ థింగ్ ఏంటంటే వాల్యుయేషన్స్ కంఫర్ట్ ఉంది. PE/PB రేషియోస్ చూసాం కదా మనం. సో నేను ఫైనల్గా చెప్తుంది ఏంటంటే లిస్టింగ్ గెయిన్స్ ఎలాగో వచ్చేస్తాయి, అవి మన కమ్యూనిటీ సెక్షన్లో మనం ఆ రోజు 11th or 12th అప్డేట్ చేసుకుందాం. సో లిస్టింగ్ గెయిన్స్ ఎలాగో వచ్చేస్తాయి. మార్కెట్ ఆ టైంకి మంచి బుల్లిష్గా ఉంటే నేను ఒక 30% లిస్టింగ్ గెయిన్స్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాను. మార్కెట్ డౌన్లో ఉంటే ఒక 10 to 20% లిస్టింగ్ గెయిన్స్ అలా ఎక్స్పెక్ట్ చేస్తాను. నా లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలా లేదా అంటే అసెట్ మేనేజ్మెంట్ నుంచి వచ్చే క్వార్టర్లీ రిపోర్ట్స్, యాన్యువల్ రిపోర్ట్స్, కాన్ కాల్స్ ద్వారా ఈ సేల్స్ అలాగే క్విక్ కామర్స్ ఎలా పర్ఫామ్ చేస్తుంది ఏంటనేది చూస్తూ ఉంటారు. దాన్ని బట్టి బై ఆర్ సెల్ అనేది రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో లాంగ్ టర్మ్కి ఉంచుకోవాలి అనుకుంటే ఒక 2 to 3 quarters అలాగా ఇన్వెస్టెడ్గా ఉండాలన్నమాట. అప్పుడు ట్రెండ్స్ చూస్తూ ఉండాలి. అప్పటి ట్రెండ్స్ బట్టి అప్పుడు డిసైడ్ చేసుకోవాలి కంటిన్యూవా లేకపోతే సెల్లా ఏంటని. ఆ టైంకి ఎలాగో మన రూపాయి ఛానల్లో మళ్ళీ ఒకసారి అనాలిసిస్ చేసుకుంటాం కాబట్టి ఆ అనాలిసిస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అర్థమైందా లేదా? ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వెంటనే లైక్ చేసేయండి. అలాగే ఫ్యూచర్లో ఇంకా మరిన్ని వీడియోస్ రాబోతున్నాయి, అవన్నీ మీరు మిస్ అవ్వకూడదంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ.